ఉన్న పరిస్థితి. కానీ ఎంజీరావు గారు గత కొన్ని సందర్భాల్లో చూస్తే ప్రధాని మోదీ ట్రంప్తో కలవడానికి ఇష్టపడడం లేదు. గతంలో గాజా పీస్ డీల్ సందర్భంగా ట్రంప్కి ఆహ్వానం అందినా కూడా తన ప్రతినిధిని మోదీకి ఆహ్వానం అందినా కూడా తన ప్రతినిధిని పంపించారు ట్రంప్తో భేటీ అవడానికి, అప్పుడు నిరాకరించిన పరిస్థితి. మరోసారి ఈ నెల 27వ తేదీన కౌలాలంపూర్లో ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. ట్రంప్కి మోదీకి ఆహ్వానం కూడా అందింది. ట్రంప్ వస్తూ ఉన్నారు ఆ సమావేశానికి, కానీ మోదీ వెళ్ళడం లేదు, వర్చువల్గానే సమావేశం అవడానికి నిర్ణయించుకున్నారు. ఎందుకు ట్రంప్ని మోదీ అవాయిడ్ చేస్తూ ఉన్నారు? కేవలం 2-3 రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని భారత ప్రధాని మోడీ మీట్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ డిస్కషన్ జరిగి ట్రేడ్ డీల్ మీద సంతకాలకి మార్గం సుగమం అవుతుంది అన్న తరుణంలో అతిపెద్ద బిగ్గెస్ట్ షాకు ట్రంప్కి మోడీ ఇచ్చినట్టు అయిందండి. మోడీకి ట్రంప్ ఇవ్వడం కాదు, డొనాల్డ్ ట్రంప్, ద గ్రేట్ పవర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి తల బిరుసుతనాన్ని తగ్గించే విధంగా భారత ప్రధాని మోడీ బిగ్గెస్ట్ షాక్ ఇచ్చారు. అదేంటంటే మోడీ అంటే ట్రంప్ కౌలాలంపూర్ వస్తున్నారు. ఏషియన్ అదేవిధంగా ఈస్ట్ ఏషియా సమ్మిట్ అక్కడ కౌలాలంపూర్లో జరగబోతుంది. అక్కడ డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారు. ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చే మీటింగ్కి ఇండియా ప్రధాని వెళ్లాల్సిన అవసరం ఉన్నా మనకు కూడా ఇంపార్టెంటే. ఈస్ట్ ఏషియా సమ్మిట్తోనూ తర్వాత ఏషియన్ కంట్రీస్తో సంబంధాలు మన భారతదేశం కూడా 3 దశాబ్దాలుగా ఏర్పాటు చేసుకుంటుంది పివి నరసింహారావు టైం నుంచి. అయినప్పటికీ మోడీ ఈ కౌలాలంపూర్ 27న జరుగుతున్న సమావేశానికి స్కిప్ అవుతున్నారు. ఒక్క కారణం అండి, అక్కడికి రాబోతున్న ట్రంప్ని మీట్ అవ్వడం మోడీకి ఇష్టం లేదు అని డొనాల్డ్ ట్రంప్కి సూటిగా భారత ప్రధాని షాక్ ఇచ్చినట్టు అయింది. ఎందుకు ఇది జరిగింది? ఎందుకు మీరు అన్నట్టే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అసలు దొరికితే చాలు అపాయింట్మెంటు మీట్ అయిపోదామని ఉంటుంది. మనం నిన్నగాక మొన్నే చూసాం, వైట్ హౌస్లో కొన్ని సెకండ్స్ మాట్లాడడానికి ముందు, తర్వాత కొన్ని గంటలు ఆయనతో మాట్లాడడానికి రేర్ ఎర్త్ మెటీరియల్ అనే ఒక బైట్ కూడా వేశారు. అసిం మున్నీరు, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్, తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని, అందరూ దేశాధినేతలు వైట్ హౌస్కి వెళ్ళి ఆయన మీట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే దట్ ఈస్ ద సూపర్ పవర్, 30% ఆఫ్ ది గ్లోబల్ ఎకానమీ కదా. కానీ ఇటువంటి డొనాల్డ్ ట్రంప్ని మోడీ ఎలా అవాయిడ్ చేస్తున్నాడంటే G20, G7 సమావేశం ఈ సంవత్సరంలో మొదట్లో జరిగిన, అంటే జూన్ జూలైలో జరిగిన సమావేశం కెనడా నుండి అమెరికా ఆహ్వానిస్తే వెళ్ళలేదు ప్రధాని. తర్వాత 3 సార్లు ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు ప్రధాని మోడీ. ట్రంప్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. మీరు అన్నట్టు షరమ్ ఎల్ షేక్లో తర్వాత గాజా హమాస్ ట్రేడ్ పీస్ డీల్ కుదుర్చుకుంటుంటే అక్కడికి రమ్మంటే మోడీ వెళ్ళలేదు. గుర్తుపెట్టుకోవాలి, ఇలా ఎన్ని మీటింగులు అవాయిడ్ చేశాడో చూడొచ్చు. తర్వాత యునైటెడ్ స్టేట్స్ యుఎన్ఓ మీటింగ్ అక్టోబర్లో సెప్టెంబర్ 25న జరగబోతున్న యుఎన్ఓ మీటింగ్ కూడా మీటింగ్ కూడా డొనాల్డ్ ట్రంప్ని మీట్ అవ్వడానికి ఇష్టం లేక మోడీ వెళ్లకుండా జయశంకర్ని పంపారు. ఇలా ఎన్నో, మళ్ళీ అదే కోవలోకి వచ్చింది. ఈ అక్టోబర్ 27న మీట్ అవ్వబోయిన కౌలాలంపూర్ మీటింగ్లో కూడా ట్రంప్ రాబోతున్నాడు. ఈ ట్రంప్ని మీట్ అవ్వడం నాకు అసలు ఇష్టమే లేదు, కాబట్టి జయశంకర్ గారిని అక్కడ పంపుతున్నారు. అక్కడ తర్వాత మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ ఇబ్రహీంతో మాట్లాడి నేను వర్చువల్గా సమావేశం అవుతానని మోడీ గారు ఫోన్ చేసి ఆయనకి చెప్పడం జరిగిందనమాట. సో ఎందుకు ఇది జరుగుతుంది? ఎందుకు డొనాల్డ్ ట్రంప్ని మోడీ అవాయిడ్ చేస్తున్నారు అంటే చాలా సుస్పష్టమైన కారణాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అవేంటంటే ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య ట్రేడ్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ ట్రేడ్ డిస్కషన్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ ట్రంప్ ఏంటంటే ముఖ్యంగా ఒక బిజినెస్ మ్యాన్లా మాట్లాడుతున్నాడు, కానీ దౌత్య విధానం వదిలేసి ఇండియా మీద భయంకరమైన కండిషన్స్ పెడుతున్నాడు. అందులో ముఖ్యంగా ఏంటంటే అగ్రికల్చర్కి సంబంధించి యుఎస్ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అయిన కార్ను, అక్కడ నాన్ వెజ్ మిల్క్ని ఇండియా మార్కెట్ ఓపెన్ చేయమని అడుగుతున్నాడు. అదేంటంటే ట్రేడ్ డిస్కషన్లో మన ప్రతినిధులు ఒప్పుకోవడంలా మోడీతో అది డైరెక్ట్గా మాట్లాడదామని ట్రంప్ చూస్తున్నాడు. ఎందుకంటే అంత హైయెస్ట్ లెవెల్లో మొకమాటాలు క్రియేట్ అవుతాయి. కాబట్టి ట్రంప్తో మీటింగ్ని మోడీ అవాయిడ్ చేస్తున్నాడు. మా ప్రతినిధులతో మాట్లాడండి, మీరు అంతే, కుదుర్చుకోండి, లేకపోతే లేదు. నేను అనవసరంగా మా వ్యవసాయదారులు అదేవిధంగా మా మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ దెబ్బతినేటట్టు మీ ట్రేడ్ డీల్ నేను ఒప్పుకోను, నీ ఇష్టం వచ్చింది చేసుకో అన్నట్టు మోడీ ట్రంప్ మీటింగ్ని అవాయిడ్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ట్రేడ్ ప్రతినిధులు జరపవలసిన మీటింగు దేశాధినేతల స్థాయిలో అవ్వకూడదు. ఎందుకంటే అక్కడ అది దౌత్య నీతి కాదు. అనవసరంగా ట్రంప్ ఇది చేయాలని ట్రై చేస్తున్నాడు అనమాట, కుదరడం లేదు.
రెండవ అతిపెద్ద కారణం ఏంటంటే ఇప్పటివరకే మోడీ గారు ఏం చేశారంటే అమెరికా ఆంక్షలు విధించిన ఎప్పుడు జూలై 31 ఆయన అనౌన్స్ చేస్తే ఆగస్టు 27వ తారీఖు నుంచి ఇండియా మీద 50% టారిఫ్లు ఇంపోజ్ చేశాడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆ రోజు నుంచి మోడీ గారు చాలా జాగ్రత్తగా యుఎస్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ ఒత్తిడి దాని స్వదేశంలో ఉంది. అదేవిధంగా ట్రంప్ యొక్క పార్టీ, రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీలు ఒత్తిడి తెస్తున్నాయి. ఇండియాను పోనివ్వద్దు, ఇండియా మిత్ర దేశాన్ని కోల్పోతున్న ట్రంప్ని విధానాల వల్లని యుఎస్లో ఒక రకమైన విప్లవమే వచ్చినట్టు చెప్పొచ్చు. అక్కడ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పార్టీలు, యుఎస్ సెనేటర్స్ నుంచి, సో యుఎస్ కంపెనీల కూడా నుంచి వచ్చినాయి. సో ఇదొకటైతే ఇండియా చాలా జాగ్రత్తగా ట్రంప్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది, దౌత్యపరంగా కూడా. అనవసరంగా ట్రంప్ని మీట్ అయ్యి ఈ ఒత్తిడిని ఎందుకు తొలగించాలి? మనం కోరుకుంటున్న ట్రేడులు అదేవిధంగా మనం కోరుకునే విధంగా ట్రేడ్ డీల్ కుదరకపోతే యుఎస్తో అనవసరంగా ట్రంప్ మీద ఉన్న ఒత్తిడి మనం ఎందుకు తొలగించాలి? ఈరోజు ట్రంప్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. ప్రపంచంలో అన్ని దేశాలను దూరం చేసుకున్నాడు, మిత్ర దేశాలని, శత్రు దేశాలను. చైనా, రష్యాలను ఆపలేని పరిస్థితి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కూడా మాట్లాడలేని పరిస్థితి. అక్కడ ఇజ్రాయెల్ కూడా వినడం లేదు, హమాస్ లెక్క చేయడం లేదు. యుఎస్ డామినెన్స్ ఈజ్ ఇన్ డేంజర్ అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా ఒక అద్భుతంగా సూపర్ పవర్గా ఎదుగుతున్న ఇండియా ప్రధాని మోడీ ట్రంప్ని మీట్ అయ్యి ట్రంప్ మీద ఒత్తిడి ఎందుకు తొలగించాలో, మనకు అవసరమైతే మనకు అనుకూలంగా మనం కోరుకునే విధంగా ట్రేడ్ డీల్ లేనప్పుడు. అందుకనే ట్రంప్ మీటింగ్ని మోడీ అవాయిడ్ చేస్తున్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండు, ట్రంప్ ట్రేడ్ టారిఫ్స్ విధించడమే కాదు, 50% ట్రేడ్ టారిఫ్స్ ట్రంప్ నోరు పారేసుకున్నారు. ట్రంప్ కామర్స్ సెక్రటరీ లుంటెక్ నోరు పారేసుకున్నారు. ఆయన బెసెంట్ వాళ్ళ యొక్క క్యాబినెట్ మినిస్టర్ నోరు పారేసుకుని ఇండియా డెడ్ ఎకానమీ అని, ఇండియా అనేది అదొక టైప్ ఎకానమీ అని, మన శత్రు దేశాన్ని పాకిస్తాన్కి విపరీతమైన ప్రాముఖ్యత ఇస్తే భారతదేశాన్ని లెక్క చేయకపోవడం, భారతదేశాన్ని ట్రంప్ అవమానించడం జరిగింది. ఈ అవమానానికి ఒక సమాధానం ఏంటంటే, భారత్ కోరుకున్న విధంగా మనతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నప్పుడే అమెరికా తను అవమానించిన విధానాన్ని సారీ చెప్పినట్టు అవుద్ది. అది మోడీ కోరుకునేది. మోడీ అంత ఈజీగా ట్రంప్ మీటింగ్ అవాయిడ్ చేస్తున్నాడంటే మాటలు కాదు. రెండు, ప్రపంచంలో తర్వాత ఇంకొక కారణం అండి, చాలా పెద్ద కారణం ఏంటంటే, ట్రంప్ని, అమెరికాని చైనా ఎదిరించి నిలబడి ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదుగుతుంది. మరి అమెరికాని ఎదిరించే దేశం ఇండియా కూడా ఉంది. అది ప్రపంచ దేశాలు ఆల్రెడీ తెలుసు ఆ విషయంలో. ఇది మోడీకి వచ్చిన అవకాశం ఏంటంటే, ఇటు నాట్ ఓన్లీ చైనాని రెసిస్ట్ చేయడమే కాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని కూడా రెసిస్ట్ చేయగలదు. భారతదేశం అంత శక్తి దీనికి ఉంది అని ప్రూవ్ చేస్తున్నారు. చూడండి, యుఎస్ అందరినీ బెదిరిస్తుంది. జపాన్ బెదిరిపోయింది, వియత్నాం బెదిరిపోయింది, యూరోపియన్ యూనియన్ బెదిరిపోయింది, కెనడా బెదిరిపోయింది. అన్ని దేశాలు బెదిరిపోయి దాంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాయి. దానికి అమెరికాకు అనుకూలంగా ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాయి. ఇండియా ఎందుకు వినాలి? అంత అవసరం ఏంటి? ఇండియాకు అంత శక్తి సామర్థ్యం ఉంది. కాబట్టి మోడీ గారు నోరు పరేసుకోకుండానే దౌత్య మార్గంలో ట్రంప్కి సరైన బుద్ధి చెప్తే, ఆయనతో భేటీ నాకు ఇష్టం లేదని చెబుతున్నారంటే ప్రపంచ దేశాలు నోరెళ్ళబెడుతున్నాయన్నమాట. అబ్బాయి, ఇది ఇండియా పాఠవం, ఇండియా యొక్క శక్తి ఇది, మోడీ దౌత్య విధానం ఇది. గ్లోబల్ లీడర్ అంటే ఎలా ఉండాలి? ఇండియా గ్లోబల్ లీడరు. ఇట్స్ నాట్ ఏ రీజనల్ పవర్, ఇట్స్ ఏ గ్లోబల్ పవర్ అని ఇండియా అంటే ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మోడీ మెసేజ్ ఇస్తున్నాడు. ట్రంప్ అనవసరంగా నోరు పారేసుకున్నా, ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇండియా రెసిస్ట్ చేస్తుంది, ట్రంప్తో డీల్ మాకు అవసరం లేదు అని కూడా చెప్పడం. అంటే ట్రేడ్ డీల్ మాకు అనుకూలంగా లేకపోతే, మేము కోరుకున్నట్టు ట్రేడ్ డీల్ లేకపోతే అమెరికాతో ట్రేడ్ డీల్ నాకు అవసరం లేదు అని మోడీ గారు ఈరోజు ప్రకటించారు. ఇప్పటివరకు ఓపిక పట్టారు. ఈ జూలై 31 నుంచి ఇప్పటివరకు గత 2-3 నెలలుగా మోడీ చాలా ఓపిక పెట్టారు. నోరు పరేసుకోలేదు. ఎప్పుడైనా మాట్లాడితే ఇండైరెక్ట్గా మాత్రమే, పరోక్షంగా మాత్రమే మాట్లాడారు. కానీ ఇప్పటివరకే ట్రంప్కి వ్యతిరేకంగా ఏది కూడా ప్రత్యక్షంగా చేయలేదు. కానీ ఈరోజు చేసినట్టయింది. కౌలాలంపూర్ మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ని నేను మీట్ అవ్వను అని చెప్పుతో కొట్టినట్టు అవ్వడం వల్ల యుఎస్ మీద ఇండియా ట్రేడ్ వార్ ప్రకటించినట్టే. అంటే ఇండియా ఈరోజు ఏం చెప్తుంది అంటే, మోడీ చెప్పే సమాధానం ఏంటంటే ట్రంప్కి, నువ్వు నాకు అనుకూలంగా ట్రేడ్ డీల్కి అంగీకరించకపోతే నీతో నాకు ట్రేడ్ డీల్ అవసరం లేదు అని మోడీ ప్రకటించినట్టు అయిపోయిందండి. అంతే, ఇంకా ట్రేడ్ డీల్ చివరికి వచ్చేసింది. తెయ్యేదాకా లాగేశాడు ట్రంప్. ఇంకా ఉంటే ఆయన 2-3 రోజులు కుదుర్చుకోవాలి ఇప్పుడు జరుగుతున్న ట్రేడ్ డీల్లో, అదర్వైజ్ నో ట్రేడ్ డీల్ లేదు అని మోడీ ప్రకటించడం అయింది. ఇప్పుడు ట్రంప్కి ఒకటే చెంప పెట్టయింది.
ఇప్పుడు ఆయన ఆల్రెడీ హర్ట్ అయ్యాడు. హర్ట్ అయిన వ్యక్తి కూడా తగ్గకపోతే అది యుఎస్కే లాసు, మా ఇండియాకి లాస్ ఉండదు అని మోడీ ప్రకటించడం జరిగింది. ఇంకా లాస్ట్ అతిపెద్ద విషయం ఒకటి ఉందండి. ఎందుకు మోడీ ట్రంప్ని మీట్ అవ్వడం లేదు అంటే డొమెస్టిక్ పాలిటిక్స్. మన ఇండియాలో కూడా బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి. అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్గా మోడీని చూస్తున్నారు భారతదేశ ప్రజలు. బీహార్ అనేది చాలా కీలకం. ఇక్కడ అపోజిషన్ పార్టీస్, అపోజిషన్ లీడర్ ముఖ్యంగా రాహుల్ గాంధీ మోడీని ఒకటి అంటున్నారు, ఈయన వీకెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఇండియన్ హిస్టరీ, ట్రంప్కి భయపడుతున్నాడు అనే ఒక మాట వస్తుంది. కానీ ఈ అపోజిషన్ పార్టీలు మోడీ యొక్క దౌత్య విధానాన్ని చూడడంలే, ట్రంప్కి ఇండియా ప్రధాని భయపడుతున్నాడని ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, వచ్చే ఎలక్షన్స్ రాబోచ్చు, కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈ సమయంలో మోడీ కూడా తన దౌత్య విధానం అనేది దౌత్య మార్గంలో నేను ట్రంప్కి భయపడడం లేదు, ఇండియా ప్రయోజనాల కోసమని ఇండియన్ ప్రజలకి చెప్పినట్టయింది. ఈరోజు ట్రంప్ మీటింగ్ని రిజెక్ట్ చేయడం అంటే ఇటు రాహుల్ గాంధీకి, అపోజిషన్ పార్టీస్కి, ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చారు, నేను దౌత్యం చేస్తున్నాను, అంతేగాని వీళ్ళకి భయపడడం కాదు, నేను భారత వ్యవసాయదారులకి అదేవిధంగా ఇండస్ట్రీస్ ప్రొటెక్షన్ కోసం నేను పాటుపడుతున్నా, అమెరికాతో దౌత్య విధానంలో భాగంగా నేను సైలెంట్గా ఉన్నా, అంతేకాని భయపడి కాదు అని మోడీ ఒక అద్భుతమైన మెసేజ్ భారతదేశ ప్రజలకి, భారతదేశ పొలిటికల్ పార్టీస్కి, ప్రపంచ దేశాలకి, అటు ట్రంప్కి ఒకేసారి మెసేజ్ ఇచ్చినట్టయింది. ట్రంప్తో మీటింగ్ రిజెక్ట్ చేసి, ట్రంప్తో మీటింగ్ రిజెక్ట్ చేయడం అనే దాన్ని ఎంతటి ధైర్యం ఉండాలి ఇప్పుడు ప్రపంచ దేశాధినేతల్లో, అది భారత ప్రధాని మోడీ వ్యక్తం చేయడం అంటే ఈరోజు ట్రంప్ మరి ఏం చేస్తాడు? ట్రంప్ ఇండియాతో ఇండియా కావాల్సిన విధంగా గుర్తుపెట్టుకోండి, ఇండియాతో ట్రేడ్ డీల్ అనేది రోజులు వెళ్ళిపోయినాయి. ఇండియా కావాల్సిన విధంగా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి ట్రంప్కి, ఇది ఒక్కటే మిగిలింది. ఏం చేస్తాడో డొనాల్డ్ ట్రంప్ చూడాలి. వచ్చే వారాలు మాత్రం చాలా కీలకం. ఇండియా మాత్రం నేనైతే ఒక్కటే చెప్పగలుగుతాను, ఇండియా ముఖ్యంగా భారత ప్రధాని అమెరికాతో చేస్తున్న దౌత్యం అక్షర సత్యం, అది ఒక అద్భుతమైన దౌత్యం. ఈ దౌత్యం మాత్రం ఇండియాకు అనుకూలంగానే ఎండ్ అవుతుంది అనడంలో తిరుగులేదు. ఎంజీ రావు గారు, భారత్ అమెరికాల మధ్య ఇప్పటి వరకు ట్రేడ్ డీల్ కుదరలేదు. ఈ